శ్రీమాత్రే నమః. పేరు చూసి భయపడకండి. నా ఉద్దేశం వారాహి పేరుతోటి డబ్బుని సబ్స్క్రైబర్స్ని పెంచుకునేటటువంటి దోచుకునేటటువంటి పిశాచాలు అని అర్థం. ఈ మధ్యకాలంలో కుటీర పరిశ్రమగా మారిపోయింది ఈ వారాహి పీఠాలు, వారాహి అమ్మవార్లు. వీధికి ఒక పీఠం, ఊరికొక గుడి. ఒకటేంటి 96 గుళ్ళు. ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో ఇప్పుడు ఈజీగా మనీ సంపాదించాలంటే వారాహిదేవి గుడి బొమ్మ పెట్టేసి గుడి కట్టేస్తే చాలు అనేటటువంటి ఉంది. వీళ్ళు చెప్పేటటువంటి సాక్ష్యాలు ఉంటాయి చూసారా, చర్చీల కంటే ఎక్కువ చెప్పేస్తారు వీళ్ళు సాక్ష్యాలు, వికారం వచ్చేసేలాగా. ఇక అమ్మవార్లు, దుర్గాదేవి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి లాంటి అష్టాదశ శక్తి పీఠాలని కూడా పవర్ కోల్పోయి కేవలం వీళ్ళు పెట్టినటువంటి విగ్రహాల దగ్గర మాత్రమే, వారాహి పీఠాల్లో మాత్రమే అన్ని మహిమలు జరుగుతున్నట్టుగా వీళ్ళు నాటకాలు ఆడుతూ వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ చేత ఆడిస్తూ ఉంటారు. ఇది ఎవరు చెప్పారయ్యా అంటే వీళ్ళలో వీళ్ళే కొట్టేసుకుని వాటాలు తెగక నడి రోడ్డు మీద నిలబడి కొంతమంది చెప్తున్నటువంటి విషయం. వీళ్ళలో వీళ్ళే బయటెట్టేసుకుంటున్నారని. కాబట్టి ఈ వారాహి పేరుతోటి చేసేటటువంటి నాటకాలను ముందుగా మనం అరికట్టగలిగితే, ప్రేక్షకులు తెలుసుకోగలిగితే అంతా కూడా జయమే కలుగుతుంది. అసలు విషయం చెప్తున్నాను వినండి. సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు భాష్యం చెప్పినటువంటి భగవద్గీత ఇది. ఇందులో 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఏం చెప్పారో తెలుసా మీకు? చెప్తున్నాను వినండి. సత్యనిష్ట గల సాత్వికులు దేవతలను పూజిస్తారు, రాజసికులు యక్షరాక్షకులను పూజిస్తారు, తామసిక జనులు ప్రేతాలను, సప్తమాతృగాది భూతగణాలను పూజిస్తారు. సాక్షాత్తు శంకరాచార్యుల వారు చెప్పినటువంటి భాష్యం ఇది. అంటే తామస జనులు, తామసం ఉగ్రదేవతలను పూజిస్తారన్నమాట. వాళ్ళు భూత ప్రేతాది గణాలను, సప్తమాతృకల్లో వారాహిదేవి కూడా ఉంది కదా. కాబట్టి ఈజీగా పని అయిపోవడం కోసం అని చెప్పి తామసిక జనులు, ఒక ఆయన ఇలాగే వారాహిదేవిని అందరూ పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఇదే శంకర భగవత్పాదుల వారి యొక్క పరంపరలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని మ్యానిపులేట్ చేసేసి మాటలతోటి వాడి చేత చాత్వికంగా చేసుకోవచ్చు వారాహి పూజలు, ఉగ్రదేవతలు ఏం కాదని చెప్పించాడు కదా. అది అబద్ధం అని సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారే ఆయన యొక్క శంకర భాష్యంలో చెప్పారనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారాహి అమ్మవారి జోలికి వెళ్ళకండి, తామస పూజలు చెయ్యకండి, ఉగ్రదేవతల పూజలు. నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారే చెప్తున్నటువంటి మాట. ఈ తామస దేవతలు పూజిస్తే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు కూడా బుద్ధులు తామసంగా మారిపోతాయి దెబ్బరాటలకి. వారాహిదేవిని పూజించొద్దంటారా, మేము పూజిస్తున్నాం కదా అని విరోచనాలు చేసేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది పెద్ద బెట్టింగ్ యాప్ల కంటే ప్రమాదకరమైనటువంటిది ఈ వారాహి పీఠాలు, వారాహి పూజలు. జయం.